Hi viewers, welcome to AS Media. Hi viewers, welcome to AS Media. సినీ నటులు రాజకీయాల్లోకి అడుగు పెట్టడం కొత్తేమీ కాదు. ఎందరో సినీ నటులు పాలిటిక్స్లోకి వచ్చారు. కానీ అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వారిలో తమిళనాడు ముఖ్యమంత్రులుగా చేసిన ఎంజీఆర్, జయలలిత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీఆర్ గారు. ఈ ముగ్గురు కూడా సినిమాల్లోనే కాకుండా పాలిటిక్స్లో కూడా అడుగుపెట్టి రాణించారు, చరిత్ర సృష్టించారు. ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే ఎక్కువగా దక్షిణాదికి చెందిన నటీనటులే రాజకీయాల్లో ఎక్కువగా వస్తున్నారు, రాణించారు కూడా. బాలీవుడ్ నుండి అప్పుడప్పుడు ఇద్దరో ముగ్గురో నటీనటులు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నా దక్షిణాదితో పోలిస్తే చాలా తక్కువని చెప్పాలి. మన దక్షిణాదిలో నటులకి అభిమానులు ఎక్కువ. వాళ్ళని ఒక్క నటులుగానే కాకుండా తమ ఆరాధ్య దైవాలుగా కూడా భావిస్తుంటారు అభిమానులు. అందుకే దక్షిణాదిలో నటీనటులు ఎక్కువగా రాజకీయాల్లో రాణించగలుగుతున్నారని ఒక అంచనా. అలా రాజకీయాల్లో చరిత్ర సృష్టించి సీఎంలుగా వెలిగిన ముగ్గురు నటుల గురించి చూద్దాం. మొదటిగా ఎంజి రామచంద్రన్. తమిళ చిత్ర పరిశ్రమలో ఎంజి రామచంద్రన్ మీద ఎంత పేరుందో అందరికీ తెలిసిన విషయమే. ఎంజీఆర్ గా అభిమానులు పిలుచుకునే ఆయన సినిమాల్లో ఎక్కువగా రాబిన్ హుడ్ లాంటి పాత్రలనే చేశారు. తాను ప్రజలకి సేవ చేయడానికి, వారి బాగోగులు చూడడానికి రాజకీయాల్లోకి వస్తాను అన్నట్లుగా అప్పటి ఆయన సినిమాల్లో డైలాగులుండేవి. తమిళ సినిమా పరిశ్రమలో ఇప్పుడు రజనీ లాంటి సూపర్ స్టార్ ని చూస్తున్నాం కదా. ఎంజీఆర్ గారికి అప్పట్లో ఇంతకంటే ఫాలోయింగ్ ఉండేది. అందుకే ఆయన రాజకీయాల్లో కూడా విజయం సాధించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు తన ముద్ర వేశారు. జయలలిత అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ఒక మంచి హీరోయిన్ గా పేరు పొందిన నటి జయలలిత. ఎంజీఆర్ జయలలిత జంట చాలా బాగుంటుంది అనే పేరుంది. జయలలితని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కూడా ఎంజీఆర్ అనే చెప్పాలి. మొదట రాజ్యసభలో పార్లమెంటు సభ్యురాలిగా ప్రవేశించి తర్వాత పార్టీలో ముఖ్యమైన పాత్రని పోషించారు జయలలిత. ఎంజీఆర్ మరణం తర్వాత ఆ పార్టీ పగ్గాలు పుచ్చుకుని ప్రజల అభిమానాన్ని చూరగొని తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన మొదటి మహిళా ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజలందరూ అభిమానంతో అమ్మ అని పిలుచుకునే జయలలిత తమిళనాడు రాజకీయాల్లో ఒక చరిత్రే సృష్టించారు. నెక్స్ట్ ఎన్టీ రామారావు. ఈ ఇద్దరి తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చెందిన ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రావడమే కాకుండా సొంత పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి చరిత్ర సృష్టించిన వ్యక్తిగా పేరు పొందారు. రాముడిగా, కృష్ణుడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ ను ప్రజలు రాజకీయాల్లోనూ అదే విధంగా ఆదరించారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS మీడియా.